అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గాంజా ముఠా దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొద్దిసేపటి క్రితమే గాంధీ మార్చిలో పోస్టుమార్టం పూర్తయింది. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ ప్రకటించిన పరిస్థితి. ఒకసారి జూపల్లి ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది చేరుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామంటున్నారు. మంత్రి జూపల్లి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సౌమ్య మృతిని ఎట్లా చూస్తారు? భవిష్యత్తులో ఇతర ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు? ఇప్పుడు విధి నిర్వహణలో భాగంగా తపనతోటి అంకితభావంతో పనిచేసింది. ధైర్యంగా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అభినందించాల. ఈ సంఘటనలు రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో సమాజం కోసం ఆ విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసిన సందర్భంలో దుండగులు ఒక దురదృష్టకరమైనటువంటి ఇటువంటి దుర్ఘటన ఒడిగట్టడం జరిగింది. సో వాళ్ళ ఇప్పటికే పట్టుకోవడం జరిగింది కొందరిని. వాళ్లకు కఠిన శిక్షలు పడే విధంగా పూర్తిగా ప్రభుత్వం అదే పని మీద ఉంటుంది. ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటివి జరగకుండా ఉండడం కోసం అన్ని రకాల ప్రభుత్వం ఆ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సహాయ సహకారం అందించే కార్యక్రమం చేస్తాం. వాటితో పాటుగా ఆయుధాలను కూడా సరఫరా చేసే ఏర్పాటు చేస్తాం డిపార్ట్మెంట్ వాళ్ళకు. ఈ కుటుంబంలో ఏదైతే విషాదమైన సంఘటన జరిగింది కాబట్టి సౌమ్య మృతి వల్ల, ఆ సౌమ్య కుటుంబంలో తల్లి, తండ్రి, తమ్ముడు ఉన్నాడు. తండ్రి ఏమో సంతలో ఏదో చిన్న జీలకర్ర ఆవాలేదు అమ్ముకుంటాడు. తర్వాత తమ్ముడు డిగ్రీ పాస్ అయ్యాడు. సో ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది, వారితో సంప్రదించడం జరిగింది. ₹1 కోటి నగదు, అట్లాగే ఆ కుటుంబంలో చదువుకున్నటువంటి ఆ పిల్లోడికి ఉద్యోగం, అట్లాగే సర్వీస్ మొత్తంలో ఏదైతే లెఫ్ట్ ఓవర్ సర్వీస్లో అయితే శాలరీస్ అదర్ బెనిఫిట్ అవి కూడా ఇచ్చే విధంగా, అంటే ఏ విధంగా అయితే గతంలో అదే నిజామాబాద్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే సహకరిస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి చెప్పేదో అదే బెనిఫిట్స్ అదేవిధంగా ఈ సౌమ్య కుటుంబాన్ని కూడా అందించడం ఏర్పాటు చేస్తాం. మరి ఆ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం. ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ సిటీ అంటుంది, మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా చేస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మీరు ఈ డ్రగ్స్ ముఠాలకు, గాంజా ముఠాలకు ఒక మంత్రిగా హెచ్చరిక చేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఈ డ్రగ్స్ను కంప్లీట్గా రాష్ట్ర పొలిమేర నుంచి తరిమేసే దానిలో భాగంగానే స్టాఫ్ను కొత్తగా కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నాం. పాత వాళ్ళు అందరూ కలిసి ఆ ఎఫర్ట్స్ పెట్టిన కారణంగానే ఆ ముఠా అవుతుందో ఈరోజు ఈ ఘాతుకానికి ఒరగొట్టింది. సో 100% ఇక్కడ ఈ డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ళు గ్రామ స్థాయి నుంచి ఇతర దేశాల వరకు ఎక్కడ ఉన్నా అవసరమైతే 10 మందిని కాదు 50 మందిని టీం పంపించి వెపన్స్ ఇచ్చి పంపించి వాళ్ళు ఎక్కడున్నా ఆ లింక్ మొత్తాన్ని కూడా పట్టుకొచ్చి ఎంత గొప్ప వాళ్ళని ఎంత పెద్ద వాళ్ళని ఎక్కడ ఉన్నా దేశంలో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళని రప్పించి వాళ్ళపైన చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. వాళ్లకు వెన్నులో చలి పుట్టే విధంగా చేస్తాం. సార్, ఈ ఘటనలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈ ముఠా వెనుక ఉన్నటువంటి వారిని ఇప్పటికే ఏమైనా గుర్తించారు? అది ఇంకా ఎంక్వైరీ ఉంది. ఆల్రెడీ కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం కూడా పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా అదే పనిలో ఉన్నారు. ఎంక్వైరీ ప్రాసెస్ ఇస్ ఆన్. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలంటే మంత్రి గారు ఇప్పుడే చెప్పిన ఆల్రెడీ మీకు వాళ్ళు, ఎందుకంటే సరే జీవితంలో ఎన్నో రకరకాల దుర్ఘటనలు జరుగుతాయి. సో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆ కుటుంబానికి పూర్తి ధైర్యం చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి ₹1 కోటి నగదు, ఆర్థిక సహకారం, అట్లాగే ఆ యొక్క ఉద్యోగం, అట్లాగే లెఫ్ట్ ఓవర్ బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో, ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ చంపబడ్డప్పుడు ఇవ్వడం జరుగుతుందో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా ప్రస్తావించడం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది, రాగానే ఇచ్చేద్దామని చెప్పడం జరిగింది. సౌమ్య విధి నిర్వహణలో మృతి చెందింది కాబట్టి అధికారిక లాంఛనాలతో ఏమైనా అంత్యక్రియలు చేశారు? అక్కడ వెళ్తా ఉన్నాం. సో ఇది మంత్రి జూపల్లి చెప్తున్నారు. సౌమ్య కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటాము. ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటుగా ₹1 కోటి నష్టపోయినారు. సో భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఎక్సైజ్ శాఖ సిబ్బందిని బలోపేతం చేయడం, వారికి ఆయుధాలు, ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తామంటూ చెప్తున్నారు. డ్రగ్స్ ముఠాలకు, గాంజా ముఠాలకు హెచ్చరికలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా ఈ తరహా
మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటే మంత్రి జూపల్లి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్ బిగ్ టీవీ, హైదరాబాద్.